ప్రతిసారి బాలయ్య బాబు గారితో అందరూ దిల్ బి వెయిటింగ్ టు గెట్ ఎ రోల్ ఆయన సినిమాలో చేయాలన్నా. సో మీకు ఎలా అనిపించింది ఒకటి, అండ్ వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్? మళ్ళీ దగ్గర అవుతున్నారు ఇంతవరకు ఇచ్చా కథ చెప్పకుండా లొకేషనో లేదా మాకు అలా అలా కొంచెం చెప్తే ఏదో సంతోషపడతాం. My character is related to her character. ఓకే, లింక్. ఓకే, That much is we'll good. connect the dots. Yes, now that much is good. That should be good. Correct. బాలా సార్, మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది. ఆ చలిలో ఆ మంచులో ఫైటింగ్, దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ టెర్రరిస్టులు, ఆ సీన్ వాజ్ అమేజింగ్. బట్ పర్సనల్గా మీకు? ఒకటని కాదండి, ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసిందే. ప్రతిదీ ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు. అది అదొక ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు, ఏదో 4 ఫైట్లను 5 పాటలను 6 పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను. సో మా గుర్తుండిపోయే సీన్స్ అందరికీ కంట నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి. అద్భుతమైన సన్నివేశం. అసలు చూస్తారు రేపు, ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం. ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం, దానికి రూపకల్పన చేయడం జరిగింది. అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది. అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమన్నా మొన్న టీజర్లు కూడా రిలీజ్ చేసాం. అలాగే ఒకటని కాదు, ఒక సన్నివేశం కాదు, అన్నీ మన ఆది గారితో సన్నివేశాలు అయితేనేమి, లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుక్త మేనన్ మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య, అంటే తండ్రి పెదనాన్న, అంటే ఈ అఖండ పాత్ర ఇద్దరు కవులను, కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేమి చాలా అద్భుతం. ఎక్స్ట్రాడినరీ తీయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది.